టీటీడీ వంటి పవిత్ర ప్రదేశంలో దేవునిపై భక్తి, విశ్వాసం, విలువలు ఉన్న వ్యక్తులను టీటీడీ చైర్మన్ గా నియమించాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. వైసీపీ కార్యాలయం నుంచి నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ఈ నిరసన కార్యక్రమం సాగింది. బిఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్న చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. బిఆర్ నాయుడు ప్రవర్తనతో తిరుమల తిరుపతి పవిత్రత దెబ్బతింటుందని ఆరోపించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ విశిష్టతను పెంచే బాధ్యత ప్రజలపై, ముఖ్యంగా టీటీడీ చైర్మన్ పై ఉంటుందన్నారు. దేవాలయ ప్రాంగణంలో అడుగు పెడితే ఒక పవిత్రమైన స్థలంగా, ఒక మంచి ఆలోచన, మంచి భావాలు కలిగే విధంగా, వారి నమ్మకాలన్నీ కూడా భగవంతుడు ఆశీర్వదించి మంచి చేస్తాడనే ఆలోచన కలిగే విధంగా ఆలయ యొక్క పవిత్రతను కాపాడాలంటే ఆలయానికి ఉన్నటువంటి ఒక ట్రస్ట్ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తులు గాని, దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్, బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ గాని, ప్రతి ఒక్కరు కూడా ఆలయంలో పనిచేసే వాళ్ళు గాని ఆ పోస్ట్ కు అర్హత కావాలంటే దేవుడి మీద నమ్మకం ఉండాలి, సేవ చేయాలనే ఆలోచన భావం కలగాల. అలాంటి వ్యక్తులు బాధ్యత కలిగినటువంటి టీటీడీ చైర్మన్ గా గాని, మెంబర్లుగా గాని ఉంటే ఇంకా ఆలయ ప్రతిష్ట పెరుగుతుంది. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వాళ్ళ మీద ఈరోజు ముఖ్యంగా చైర్మన్ మీద ఎవరు ఆరోపణలు చేయట్లేదు. ఈరోజు ఆయన వ్యక్తిగత జీవితం నా ఇష్టమని అనుకోవచ్చు. వ్యక్తిగత జీవితం నీ ఇష్టమైనప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో, పవిత్రమైనటువంటి ఆలయానికి చైర్మన్ గా నువ్వు ఉండకూడదు. ఒక పవిత్రమైన స్థలంలో నీ ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా విధంగా నీ నిజ జీవితం అంతా కూడా ఈరోజు మీడియాలో చూసాం. బాధితులు కూడా చైర్మన్ గురించి చెప్పిన పరిస్థితులు చూసాం. అవన్నీ చూసిన తర్వాత కూడా ఆయన మాట్లాడే భాష ఒక్కటి మీరు గమనించండి. నాకేం పని లేదనుకుంటున్నారా? నాకు పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, నాకేం పని లేక ఇక్కడికి వచ్చినారా? ఇది లేకపోతే నాకేమి మొరగదనుకున్నారా అన్నట్టు ఇది ఏదో పెద్దగా ఆయనకు బలవంతంగా ఇన్ని కోట్ల మంది ప్రజలందరూ కూడా బలవంతంగా ఆయన మీద భారం పెట్టేట్టు మాట్లాడుతా ఉన్నారు. ఆయన తప్ప ఇంకెవరు దిక్కు లేనట్టు, నేను తప్ప మీకు ఎవరు దిక్కు లేనట్టు ఇన్ని కోట్ల మంది ప్రజలు, కూటమి నాయకులు ఆయనకి ఏదో బలవంతంగా ఇచ్చినట్టుంది పోస్టు. ఆయన ఇష్టంగా తీసుకున్నట్టు లేడు, ఒక పవిత్రంగా భావించట్లే, సేవ చేయాలనే ఆలోచన లేదు. ఇది అశ్లీల చిత్రాలు చూసాం, మహిళలతో ఉన్నటువంటి చిత్రాలు. ఆయన మాట్లాడే భాష, భగవద్గీతలో చూస్తే ఏమీ లేదంటాడు. పవిత్రమైన గ్రంథంగా భావిస్తూ మన భగవద్గీతను ఎంతో పవిత్రంగా మనం చూస్తే దాంట్లో ఏముందని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బుక్ లో ప్రింట్ చేశారు, అనవసరంగా చేసినారని చెప్పి భగవద్గీతను విమర్శిస్తున్నారు. అరే ఆయనకి ఏమన్నా ఒక్క అర్హత ఉందా? ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన నిజ జీవితంలో గాని దేవాలయం మీద, దేవుని మీద ఏ మాత్రం కూడా నమ్మకం, విశ్వాసం అనేవి లేవు. కాబట్టి ఆ విలువలు లేని, జీవితంలో విలువలు పాటించని వ్యక్తులను ఆలయంలో ముఖ్యమైన బాధ్యతలతో పెడితే ఆయన ఏం చూస్తాడు? భక్తుల సౌకర్యాలు ఏం చూస్తాడు? పవిత్రత ఏం కాపాడతాడు? ఆయన మాట్లాడే మాటలు వింటే అందరికి కూడా అసహ్యం వేస్తా ఉంది. టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉంటూ అనుచిత చర్యలకు పాల్పడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని నిరసన కార్యక్రమాలకు ప్రయత్నించిన 5 మంది వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉంటూ అనుచిత చర్యలకు పాల్పడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని శనివారం నిరసన కార్యక్రమాలకు ప్రయత్నించిన 5 మంది వైసీపీ నేతలను కడప జిల్లా రాజంపేటలో రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుచిత చర్యలకు పాల్పడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని వైసీపీ అధిష్టానం పిలుపిచ్చారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అనుచరులు, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త బోయినపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద పూజలు చేసి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిని ఈరోజు పార్టీ పిలుపు మేరకు బిఆర్ నాయుడు పైన అతను చేసిన నీచమైన పనికి నిరసనగా అతన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఈరోజు మా పార్టీ తరఫున మేము నిరసన దీక్ష వెంకటేశ్వర స్వామి గుడి కాడ పోయి చేయాలనుకుంటే
మమ్మల్ని పోలీసు వారు అక్కడ చేయకూడదని చెప్పి నిర్బంధించి స్టేషన్కి తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తిని తిరుమల దేవస్థానంగా పెట్టడం ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడుకి సిగ్గుచేటు. అతను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలి. ఉన్న మంచి వ్యక్తిని ఇటువంటి పనులు, చెడ్డ పనులు చేసేవాళ్ళు దానికి అర్హులు కాదు. పేరు డి భాస్కర్ రాజు, రాజంపేట రూరల్ మండల కన్వీనర్. మేము మా పార్టీ పిలుపు మేరకు రాజంపేట నియోజకవర్గంలో తాళ్లపాక ఆర్చి దగ్గర వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము శాంతియుతంగా బిఆర్ నాయుడు చేసే అరాచకాలపైన నిరసన తెలియజేయాలని మేము అనుకుంటే ప్రభుత్వం పోలీసు వారి ద్వారా మమ్మల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది మాత్రము చాలా ఖండించదగ్గ విషయము. ఇలాంటి అరాచకాలు ప్రభుత్వం సృష్టించడం నేరము. భవిష్యత్తులో కూడా ఇలాంటివి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము ఈరోజు కూడా మేమేమనుకున్నామంటే పోలీసు వారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాము, నేను పోయి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని వస్తానన్నా కూడా ఒప్పుకోవడం లేదు. ఆడు ఉన్నవాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు వీళ్ళు నువ్వు నేరుగా స్టేషన్ కాడికి పోయి ఇక్కడ రావాల్సిన పని లేదని మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. కాబట్టి మేము వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకునేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిర్బంధించడం ఇది శోచనీయమని తెలియజేస్తున్నాను.